హాయ్ అండి అందరికీ. ఒక చిన్న విషయం చెప్దామని వీడియో చేస్తున్నా. ఇది ఏంటంటే మెంతులు, పెరుగండి. నేను ఇలా మధ్యాహ్నము ఇట్లా పడుకున్నానండి. ఒక 10 నిమిషాలు ఇట్లా రిలాక్స్ అవుదామని పడుకోగానే వర్షము స్టార్ట్ అయిందండి మా ఏరియాలో. చినుకులు పడుతున్నాయి. పైన గోధుమలు ఎండబెట్టాను. తర్వాత బియ్యం కూడా ఎండబెట్టాను. అది గాలిచ్చి వాటర్లో క్లీన్ చేసి పెట్టానండి. అవి 2 తడిసిపోతాయని నేను గబగబా థర్డ్ ఫ్లోర్ వరకు గబగబా నిద్రలో లేసి పైకెక్కానండి. ఎక్కే వరకు మళ్ళీ కిందికి అవన్నీ తీసుకొని వచ్చే వరకు అవి వెయిట్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక నాకు కడుపు నొప్పి వచ్చిందండి. కిందికి వచ్చే వరకే చాలా కడుపు పట్టేసినట్టు అయింది. కడుపు నొప్పి స్టార్ట్ అయింది. సరే 10 నిమిషాలు వెయిట్ చేశాను, తగ్గలేదు. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మా హస్బెండ్కి నేను చెప్పాను, నాకు స్టమక్ పెయిన్ బాగా వస్తుంది, కొంచెం పెరుగులో మెంతులు నానబెట్టండి అని చెప్పాను. ఒక స్పూను తింటాను, కొంచెం ఒక 2 చిటికలు అట్లా వేసి నానబెట్టండి అంటే, మా హస్బెండ్ అది తగ్గుతుందో లేదో అని ఇదిగోండి ఎన్ని స్పూన్లు నానబెట్టి ఇంత పెరుగు, ఎన్ని మెంతులు, ఇన్ని గనం వేసి నానబెట్టాడండి. అంటేనేమో ఈ మగవాళ్ళు అంటారు ఎప్పుడు ఆడవాళ్ళు నచ్చరు, ఏ పని చేసినా అసలుకి నచ్చరు, వీళ్ళకి నచ్చిందే నట్టు చెయ్యాలి ఏదో అని ఏదో ఒకటి అంటుంటారు మనల్ని. ఇన్ని మెంతులు ఎవరైనా నానబెడతారండి? ఇన్ని మెంతులు, ఇంత పెరుగు, ఒక్క స్పూన్ తింటే ఆయుర్వేదిక్ ప్రకారంగా మనకు స్టమక్ పెయిన్ తగ్గుతుంది, పెరుగులు మెంతులు నానబెట్టుకొని తింటే. ఈయన చూసారా ఇన్ని నానబెడితే నా పొట్ట ఇంకా వేరే జబ్బు వస్తుందని. దీనికి మీరు కామెంట్ చేయండి.